హలో పిల్లలు, మళ్ళీ రండి. వచ్చి కూర్చుంటే అందరినీ కేకేయండి. కేకేస్తే అందరం కలిసి మళ్ళీ సరదాగా కృష్ణుడి కథలే చెప్పుకుందాం. ఇలా ఈ కంసుడి యొక్క మంత్రులున్నారే, వాళ్ళందరూ దుష్టంగా మంచి వాళ్ళనందరినీ బాధించమంటావా? ఏం చేయమంటావు? ఎన్ని రకాలుగా హింసించాలో మేము అన్ని రకాలుగా హింసించొస్తాం. ఏమంటావు? నువ్వు కనుక అనుజ్ఞనిచ్చావంటే మేము బయలుదేరి వెళ్ళి మంచి వాళ్ళందరినీ, బ్రాహ్మణుల్ని, మ తపస్సు చేసుకునే వాళ్ళని, ఆ! చక్కగా ఓర్పుగా ఉండేవాళ్ళని, సాధుజనుల్ని, వీళ్ళందరినీ నానా హింసలు పెట్టేసి చంపి వాళ్ళని చంపేస్తాం. బాధించి వాళ్ళని బాధిస్తాం. హ్మ్. నానా రకాలుగాను వాళ్ళని ఇంకా బతకడానికి వీలు లేకుండా వాళ్ళని బాధించేసి వచ్చేస్తాం. ఏమంటావు? మాకు అనుజ్ఞనిస్తావా? చెయ్యి అని అడిగారు. అడిగేసరికి ఈ ఈ కౌన్సిలర్ ఏం చేశాడు? తల ఊపేశాడు. ఎంచేతంటే ఈయన కూడా దుర్మార్గుడే కదా మరి. అంచేత ఈయన మంత్రులు కూడా ఈయన ఈయనలాంటి వాళ్ళే వాళ్ళు కూడాను. దాంతోటి ఈ వీళ్ళందరూ సరే అయితేను. ఈయన రాజు తల ఊపాడు కదా! మనం మన ఇష్టం వచ్చినట్టు వచ్చునని చెప్పి వీళ్ళేమోను బయలుదేరారు. బయలుదేరి ఇంకా ఎక్కడ బ్రాహ్మలు వేదాలవి చదువుకుంటూ బ్రాహ్మలున్నారో వాళ్ళని ఆ! భయపెట్టేశారు వాళ్ళని. చచ్చేటట్టు తిట్టేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు. చంపేశారు. ఆ! చితక్కొట్టేశారు. వాళ్ళ యజ్ఞాలు, యాగాలు అన్నీ పాడు చేసేశారు. ఇలాగా నానా హింస పెట్టేశారు ఆ బ్రాహ్మల్ని వాళ్ళనిను. ఎవ్వళ్ళని కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ఇలా నానా రకాల బాధలు పెట్టి ఎన్నో పాపాలని మూటకట్టేసుకున్నారు. మూటకట్టుకుని ఇలాగా వీళ్ళు సజ్జనుల్ని బాధిస్తూ ఉంటే ఎంతసేపని బాధించగలరు వాళ్ళు మాత్రం. బాధించి వాళ్ళ శరీరంలో ఉన్న శక్తి అంతా పోయింది. శక్తి అంతా పోయేసరికి ఈ పూజ్యులైన వాళ్ళనందరినీ ఇలాగ వాళ్ళు పూజింపదగిన వాళ్ళు ఈ బ్రాహ్మలందరూ చక్కగా ఇంటికి పిలిచి, వేదం చదువుకున్న వాళ్ళని పూజించి, వాళ్ళకి కావలసిన ధనము, వస్తువులు, బట్టలు అవి ఇచ్చి వాళ్ళని గౌరవించాలి. అలాంటి వాళ్ళని వీళ్ళు కావాలని వెళ్ళి హింసిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఆ హింసించడం చేత వీళ్ళ కీర్తి పోయింది. వాళ్ళకు ఉన్న ఐశ్వర్యం పోయింది. ధర్మం పోయింది, ఆయుర్దాయం పోయింది. అన్నీ కూడా పోగొట్టుకొని క్షేమం పోయింది. ఇలా నశించిపోయి నశించిపోవడానికి సిద్ధపడిపోయారు ఈ రాక్షసులందరూను. అంటే ఇంత ఇది చేస్తేనే కానీ ఆ కృష్ణుడు వీళ్ళని నశింపజేయడు. కృష్ణుడు వీళ్ళని చంపాలి అంటే వీళ్ళ పాపం పండాలి. ఇలాగా ఇన్ని రకాలుగా వాళ్ళు హింసించి వాళ్ళని నానా బాధలు పెట్టారు. అప్పుడు ఈ ఈ ఆహ్, నంద వ్రేపల్లె ఉంది కదా! ఆ వ్రేపల్లెలో నందుడికి కొడుకు పుట్టాడని చెప్పి తెలుసుకుని, ఆయనింక సంతోషంలో, ఆనందంలో మునిగిపోయి ఆహ్, ఆయనేం చేశాడు, ఆ వేదం చదువుకున్న బ్రాహ్మణులందరినీ, వేద పండితులనందరినీ పిలిపించుకున్నాడు. పిలిపించుకుని తను పురిటి స్నానం చేసేసి, మరి భార్యకి పురుడొచ్చింది కదా! ఇతనికి కూడా పురుడు స్నానం చెయ్యాలి. చేస్తేనే గాని ఆ శుచి అవ్వడు. అప్పుడు పురుడు స్నానం చేసుకొని శుచి అయ్యాడు. మన్ త ఆ పురిటిది పోయేటట్లుగా తలస్నానం చేసేసాడు. చేసేసి ఆ బ్రాహ్మల చేత స్వస్తి వాక్యాలు, ఆశీర్వచనాలు, పుణ్యావాహనం చేయించుకున్నాడు. చేయించుకుని ఆ బాలుడు పుట్టాడు కదా! ఆయనకి చేయవలసిన శుభకర్మలన్నీ కూడా అంటే బారసాల, పేరు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయించుకున్నాడు. శుభకర్మలన్నీ చేయించి పితృదేవతలని తృప్తిగా పూజించుకున్నాడు. అయిన తర్వాత ఏం చేశాడు, ఆ బ్రాహ్మలందరికీను 2,00,000 పాలిచ్చే ఆవుల్ని దూడలు కూడా ఉన్నాయి వాటన్నిటికీను. ఈ 2,00,000 ఆవులు, వాటి దూడలు ఈ రెం వా వీటికి చక్కగా బంగారు ఆభరణాలతోటి అలంకరణ చేశాడట. ఈ దూడలకి, ఆవులకిను. బంగారు ఆభరణాలన్నీ అలంకరణ చేసి, ఈ బ్రాహ్మలందరికీను చక్కగా వీటిని ఇచ్చాడు. ఎవరికి ఎన్ని ఆవులు కావాలో అన్ని ఆవులు, దూడల్ని
తీసుకువెళ్ళండి అని చెప్పి 2,00,000 ఆవుల్ని, పాడి ఆవుల్ని శుభ్రంగా అవి పాలిస్తున్నాయి. బంగారు చెంబులిచ్చాడు వాళ్ళకి. బంగారు చెంబులు, ఆభరణాలిచ్చాడు మళ్ళీ వాళ్ళు పెట్టుకుందుకి. ఆ బ్రాహ్మణులు పెట్టుకుందుకి. నూతన వస్త్రాలిచ్చాడు. వస్త్రాలిచ్చి కొండంత కొండకు ఒక్కొక్కరికి ఓ కొండంత నువ్వుల రాసులు పోసి అక్కడ అట్టేబెట్టి, ఆ బ్రాహ్మలందరికీ మీకెంతంత నువ్వులు కావాలో వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరికీ ఆ నువ్వుల రాసులు కూడా దానంగా ఇచ్చేశాడు. ఇచ్చేసి ఇంకా ఆయనకి ఆనందం పట్టలేకపోతున్నాడు. పట్టలేక ఇలా ఇన్ని రకాల దానాలు చేశాడనమాట. ఆ బ్రాహ్మలందరూ ఏం చేశారప్పుడు ఇవన్నీ తీసుకుని, ఈ ఈ నందగోప కుమారుడు అంటే ఈ నందుడి యొక్క కొడుకు చాలా గొప్పవాడవ్వాలి. సిరి సంపదలతోటి తులతూగుతూ ఉండాలి. శత్రువీరుల్ని జయించాలి. దీర్ఘాయుష్మంతుడవ్వాలి. ఆ! చ అని చెప్పి చక్కగా ఈ బ్రాహ్మలందరూ దీవించి వెళ్ళిపోయారు. ఆ రేపల్లెలోను వాళ్ళ ఊళ్ళో గాయకులందరూను చక్కగా పాటలు పాడారు. ఈ ఈ బుల్లికృష్ణుడు పుట్టాడు కదా! వాళ్ళందరూ కూడా అలాగా ఒకళ్ళతోటి ఒకళ్ళంటే నందరాజు చాలా మంచివాడు. మంచివాడు కనుక వాళ్ళందరూ కూడా ఊళ్ళో ఉన్న జనం అందరూ కూడా ఈ నందుడిని, యశోదని ఇష్టంగా ప్రేమతోటి చూసుకునేవారు వాళ్ళ రాజుని. అంచేత చక్కగా అందరూ కూడా పాటలు పాడారు. ఆ! ఈ స్తోత్రాలు చేసేవాళ్ళుంటారు కొంతమంది. వాళ్ళు నీ నీ గుణాలింత గొప్పవి. ఓ నందరాజా! నువ్వు ఇంత మంచివాడవు, అంత మంచివాడవు అని స్తోత్రాలు చేస్తారు వాళ్ళు. వాళ్ళని వద్ది మాగధులు అంటారు. అలా వాళ్ళందరూ స్తోత్రాలు చేశారు. రక్షణ పెట్టారు. క్షేమాన్ని సూచించే బాకాలు మొదలైనవి చక్కగా చెవులకింపుగా అవి కూడా ఊది వినిపించారు. ఇలా ఉండగా ఈ గొల్లవాళ్ళందరూ గొల్ల నాయకులందరూ ఏం చేశారంటే, వాళ్ళ ఇండ్లకి వాళ్ళ ప్రతి ఇంటికి గొల్లవాళ్ళ ప్రతి ఇంటికి కూడా చక్కగా లేత మావిడాకుల తోరణాలు కట్టుకున్నారు. లేత మావిడాకులు చాలా అందంగా ఉంటాయి. అటు తెలుపు రంగు ఉంటుంది. కొంచెం ఆకుపచ్చ రంగు ఉంటుంది. హ్మ్. అలాగా 2 రంగులతోటి కలిసి చక్కగా ఎంతో అందంగా ఉంటాయి. ఆ మామిడి తోరణాలని ఇళ్ళకి కట్టుకున్నారు. తర్వాత జెండాలు ఎగరేసుకున్నారు. ఆ! ఇంటి దగ్గర ధూపాలు వేశారు. పరిమళ ధూపాలు. అంటే ఈ గుగ్గిలం, సాంబ్రాణి, తర్వాత అగరవత్తులు ఇలాంటివన్నీ వెలిగించి చక్కగా ధూపాలు వేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది కృష్ణుడు పుట్టేసరికి. ఈ గోపకులందరూ ఏం చేశారు, తమ పశువులకు కూడాను వాళ్ళే వాళ్ళు ఇల్లు అలంకరించుకున్నారు అలాగా. ఇల్లు అలంకరించుకుని పశువులన్నింటికి పసుపు కలిపి వాటిలో నూనె కూడా కలిపారు కొంచెం. బాగా శరీరానికి పట్టి ఉంటుందని చెప్పి. ఈ ఆవులకి, దూడలకి కూడాను ఆ పసుపు రాశారు. రాసేసరి అవన్నీ బంగారు రంగులో మెరిసిపోతూ అవి గంతులేస్తున్నాయిట. ఆ లేగదూడలు అసలు లేగదూడ గంతులేస్తూ ఉంటుంది ఎప్పుడూను. ఈ పసుపు రాసేసరికి బంగారు వన్నెతోటి అవలా గంతులేస్తూ ఉంటే ఆ మందల్లోను, ఆ మందలన్నీ చూడముచ్చటగా తయారయ్యాయిట ఆ ఊళ్ళోను. ఇలా ఈ బాలుడు పుట్టిన శుభవేళలోను వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఊరంతా ఉత్సవం చేసుకుంటున్నారు. అప్పుడు అక్కడ వృషభాలున్నాయి. అంటే ఎద్దులు. ఆ ఎద్దులు కూడా రంకె వేస్తూ అవి గెంతులేస్తున్నాయిట. ఆవులు ఇంకా పుష్కలంగా పాలిచ్చేస్తున్నాయట. ఇంక వద్దనేటట్లుగాననమాట. బిందెలు బిందెలతోటి వర్షం కురిసినట్లుగా, పాల వర్షం కురుస్తోందా అన్నట్లుగా పాలిచ్చేస్తున్నాయట. అంటే అవి కూడా అంత సంతోషించాయనమాట. ఆ కృష్ణుడు భగవంతుడని వాటికి కూడా తెలిసింది. నందుడేం చేశాడు, ఆ సమయంలో మళ్ళీ తృప్తిగా అందరికీ దానాలిచ్చాట. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ, అందరికీ తృప్తిగా వాళ్ళు మాకు చాలు అనేటట్టుగా చక్కగా దానాలిచ్చాడు. వాళ్ళు చక్కగా పుణ్యకథలు ఈ బ్రాహ్మణులందరూను మంచి మంచి దేవుడి కథలన్నీ చెప్పారు. స్తోత్ర పాఠాలు చేశారు. "నువ్వింత గొప్పవాడివి రాజా, అంత గొప్పవాడివి రాజా" అని చెప్పి స్తోత్ర పాఠాలు కూడా చేశారు. చేసి గారడీ వాళ్ళు, ఇంద్రజాలం చేసేవాళ్ళు రకరకాల ఇంద్రజాలాలు చేశారు. అంటే చూడండి, మనం కూడా చూస్తూ ఉంటాం కదా! ఓ జేబురుమాలని ఇలా గాలిలో ఊపుతాడు. దాంట్లోంచి ఓ పువ్వుల దండో, లేపోతే ఓ చిన్న పిల్లవాడో, లేకపోతే ఓ బొమ్మో ఏదో ఒకటొస్తూ ఉంటుంది.
ఆహ్, అవి గారడీలంటారు వాటిని. అలాంటివన్నీ చేసి వాళ్ళకి పగటి వేషగాళ్ళు. మా పగటి వేషగాళ్ళు కృష్ణుడు వేషం వేసుకొస్తారు. లేదంటే అర్ధనారీశ్వర వేషం వేసుకొస్తూ ఉంటారు. ఇలా రకరకాల వేషాలతోటి పగటి వేషగాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళకి కావాల్సిన డబ్బు, బట్టలు ఈ అన్నీ ఇచ్చి, వాళ్ళ దరిద్రం పోయేటట్లు వాళ్ళని చక్కగా ఆదరించి, అందరినీ వాళ్ళు అడగకుండానే గోవులనిచ్చాడు, డబ్బిచ్చాడు. ఆహ్, అందరిని ఆనందింపజేసి పంపించాడంటే, ఆయన ఆనందాన్ని అలా వాళ్ళందరితోటి పంచుకున్నాడనమాట. ఇలా రేపల్లెలో ఉన్న గొల్లవారందరూ కానుకలు తీసుకుని ఆహ్, వెళ్ళి ఈ నందుడి యొక్క చిన్ని శిశువుని చూసి, దీవించి వచ్చేసారీళ్ళకి. వచ్చిన తర్వాత ఈ గోపకాంతలందరూ బయలుదేరారు. వాళ్ళు ఒకళ్ళతోటి ఒకళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆహ్, "అమ్మా! ఈవేళ మనం ఎంత శుభవార్త విన్నాము. మనం ఏ నోములు నోచామో కానీ, హ్మ్, ఎంత ఆహ్, పో ఈ ఈ ఉదయాన్నే ఇంత చక్కటి శుభవార్త విన్నాం. మన నందగోపుడికి ఒక చిన్న పాపడు కలిగాడట. మన యశోదమ్మ చిన్ని పాపడిని కందట. మనం అందరం కూడా వెళ్ళి చూసొద్దాం లేవండమ్మా! నడవండి. మనందరం కూడా చక్కగా అలంకరించుకొని, మనం బయలుదేరి ఆ చిన్ని పాపడికి మనం కానుకలిచ్చి వద్దాం నడవండి అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు తొందర పెట్టుకుని, లేవండి లేవండి అని లేపుకుని, అందరూ చక్కగా ఎంతో అందంగా ముస్తాబయ్యి బయలుదేరారు. బయలుదేరి ఎంతో తొందర పడిపోతున్నారు ఆ కృష్ణుడిని చూడాలని. ఆ చిన్ని బాలుడిని చూడాలనే ఆనందంతోటి వాళ్ళ మనస్సంతా పరవళ్ళు తొక్కుతోంది. ఆ ఆనందంతోటి గబగబా అడుగులేసుకుంటూ చాలా తొందరగా ఆహ్, యశోదమ్మ ఇంటికి చేరారు. చేరి ఆ చిన్ని కృష్ణుడిని చూశారు. చూసి ఆ బాలుడు అప్పుడే కదా పుట్టాడు. ఇంకా పురిటి స్నానం అది అవ్వలేదు. అంచేత ఈ గోపికలందరూ కలిసి అతనికి తలకి నూనె రాసి, ఒళ్ళంతా పసుపు రాసి, చక్కగా తలస్నానం చేయించి, ఆయన్ని ఆహ్, హ్మ్, ఒక ఉయ్యాలలో పడుకోబెట్టి, ఆయనకి జోలపాడారు. జోలపాడి జోలపాడి జో కొట్టారు. జో కొట్టేసరికి ఈ అన్ని భువన భాండాల్ని ఎంతో చక్కగా పోషించి, పెంచి ఆహ్, ప్రళయం వచ్చేసరికి వీటన్నింటిని ఆ నీళ్ళలో ముంచేస్తాడాయన. ఆహ్, అల్ తనొక్కడు మాత్రం ఒక మర్రాకు మీద చక్కగా ఆహ్, హ్మ్, బుల్లి పా బుల్లి చంటి పిల్లవాడిలాగా పడుకొని ఉంటాడు. అలా క్రీడించే ఆ విష్ణుమూర్తి ఈ రోజున చిన్ని శిశువుగా మారి గొల్లభామలు ఒళ్ళు నలిచి పోసిన ఆహ్, ఆ పురిటి స్నానం ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ చేయించుకున్నాడు వాళ్ళ చేత. చేయించుకుని వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాట పాడుతూ చక్కగా జోకొడుతూ ఉంటే మనందరినీ నిద్రపుచ్చుతాడు తన మాయ చేత. కానీ తను మాత్రం మెలకువగానే ఉంటాడు. అటువంటి పరమాత్మ ఈవేళ ఆ గొల్లభామల యొక్క ప్రేమకి, వారి ఆనందానికి, వారు చేసే పనులకి సంతోషించి, ఆయన నిద్రపోతూ ఉన్నట్లుగా ఉయ్యాల్లో నటిస్తున్నాడు. ఆ ఆ యశోదాదేవికి తనకి అసలు పుట్టుక, పెరుగుట అనేది లేనివాడు యశోదమ్మ ఒడిలో చక్కగా చిన్ని బాలుడి వలె పడుకుని ఎప్పుడూ ఆహ్, ఆహ్, తాగని తల్లిపాలు ఆవిడ దగ్గర తాగుతూ, ఆ పాల రుచికి చాలా ఆనందిస్తూ, ఆవిడకి కూడా చాలా ఆనందాన్ని కలగచేస్తూ యశోదమ్మనికి ఇలాగా ఆయన నటిస్తున్నాడు. ఆ బాలకృష్ణుడైన విష్ణుమూర్తి. తర్వాత కథ రేపు చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.